జూన్ 17 నాడు విరాటపర్వం సినిమా రిలీజ్ సందర్భాన ఇవాళ విరాటపర్వం టీం మేమందరం కూడా కూర్చొని కొన్ని మాటలు ప్రశ్నలు జవాబులు జరుగుతాయి. దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలని మేము ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో ముందుగా డైరెక్టర్ గారు వేణు గారిని అడుగుదాం. అన్న, ఈ సినిమా అచ్చమైన తెలుగు సినిమానా? అచ్చమైన తెలుగు సినిమా అంటే ఇక్కడ నదులు, అడవులు, పంట పొలాలు, సంక్రాంతి పండుగలు ఇవే కాదు, ఈ సమాజంలో జరిగినటువంటి ఉపద్రవాలు, సామాజిక సంక్షోభాలు, మార్పులు ఇవి కూడా తెలుగుదనంలో భాగమే. ఆ లెక్కన మనదే అచ్చమైన తెలుగుదనం ఉన్నటువంటి సినిమా. ఓకే, ఇంట్రెస్టింగ్. ప్రియమణి గారు, ఈ క్యారెక్టర్ చేయడానికి మీరు ఏమన్నా ప్రత్యేకంగా ఏమైనా ప్రాసెస్ ఏమైనా ఎంచుకున్నారా? నిజంగా చెప్పాలంటే ప్రాసెస్ అలాంటివి ఏం లేదు. ఫస్ట్ నాకు వేణుగారు, నేను వేరే షూటింగ్లో ఉన్నప్పుడు వేణుగారు నన్ను కలిశారు. ఇలా చెప్పారు, ఇలా ఒక క్యారెక్టర్ ఉంది భారతక్క అని, ఒక క్యారెక్టర్ మీరే చేయాలన్నారు. అండ్ మెయిన్ నాకు పాయింట్స్ ఏమన్నారంటే ఇట్స్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ ఈ మూవీ వచ్చి ఇట్స్ ఆల్ అరౌండ్ ఉమెన్. ఇట్స్ అ లవ్ స్టోరీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. దాంట్లో యూనో ఈ నాక్సిల్స్ ఇవన్నీ ఆ కాన్సెప్ట్ అన్నీ ఉంటాయి, కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మీరు మాత్రం అనుకోకండి, ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. రానాతో పాటు మీరు ఉంటారు, ఆ దళంలో ఉంటారు, మీరు యువర్ పార్ట్ ఆఫ్ ఇట్, మీరు ఒక కామరేడ్ అన్నారు. సో ఐ సెడ్ ఎస్, ఐ విల్ డూ ఇట్. వెంటనే నేను నా మేనేజర్ని కాల్ చేసి ఐ సెడ్ ఐ వాంట్ టు డూ దిస్ క్యారెక్టర్ బికాస్ వేణుగారు చెప్పిన ఆ విధానం నాకు చాలా నచ్చింది. ది వే హీ పోర్ట్రేడ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. నాది మాత్రం కాదు, వెన్నెల అవ్వచ్చు, రవణ అవ్వచ్చు, రగన్న అవ్వచ్చు, మిగతా ఉన్న క్యారెక్టర్స్ అవ్వచ్చు. అన్ఫార్చునేట్లీ మిగతా వాళ్ళతో నాకు ఎక్కువ సీన్స్ లేదు కాబట్టి ఐ వోంట్ బీ ఏబుల్ టు కమెంట్ మోర్ ఆన్ దెమ్. బట్ ఎస్, నాకైతే ఐ థింక్ ఫస్ట్ డే నుంచి నాది ఎండ్ వరకు మై బ్యాక్ బోన్ వాజ్ వేణుగారు. మేడం ఇలా చేయాలి, ఇలా ఉండాలి, మీరు ఇలా చేయాలి, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, యూఆర్ అ వెరీ కమాండింగ్ పర్సన్, సో ఇలా ఉండాలి. అండ్ ప్రతి దీనికి నాకు క్వశ్చన్స్ ఉన్నప్పుడు వేణుగారు, లేదు మేడం, అందరూ దళంలో అందరూ వాళ్ళకు ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి, ఎక్కడ వెళ్ళినా వాళ్ళు పడుకోని, ఈవెన్ ఇఫ్ దే స్లీపింగ్, ఆ ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళతోనే ఉంటాయి అని చెప్పి హీ గాట్ దట్ ఇన్ టు మీ. సో ఐ థింక్ అవన్నీ నేను తీసుకుని వాట్ ఎవర్ ఐ డెలివర్డ్, ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. రైట్. ఈ విషయంలో నేను యాక్చువల్లీ వేణుగారితో చిన్న గొడవ వేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మీతో కానీ, నందిత దాస్తో గారి కానీ, జైనబాబు గారితో కానీ ఎక్కడ కూడా ఏ సీన్లు పెట్టలేదు. అది కూడా చాలా చాలా పెద్ద అన్యాయం చేశారు ఇది నాకు ఈసారి. లేదన్న, యాక్చువల్లీ మీ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. ఎందుకంటే మీకు చాలా ప్రేమ ఉంది అమ్మాయికి కూడా మీ మీద ప్రేమ ఉంటుంది. కానీ అంటే ప్రేమ అంటే రెస్పెక్ట్ ఉంటుంది, అంటే ఒక కజిన్, ఒక బ్రదర్హుడ్ ఫీలింగ్ ఉంటుంది ఆమెకి, బావ కాబట్టి. కానీ అతన్ని ప్రేమిస్తుంది. అది ఆమెకి కొన్ని కారణాలకి రీజన్స్, అంటే కొన్నింటికి కొన్ని చర్యలకి కారణాలు ఉండవు, ఫలితాలు మాత్రమే ఉంటాయని చెప్పే అండర్స్టాండింగ్ ఉన్నటువంటి వెన్నెల క్యారెక్టర్కి ఒక లెవెల్లో మీరు బ్యాక్ బోన్గా నిలిచారు. లోపలికి వెళ్ళడానికి మీరు ఫాదర్ క్యారెక్టర్, ఈ రెండు క్యారెక్టర్లు, ఈ 2 క్యారెక్టర్సే కదా ఆమెకి ఒక సపోర్ట్గా నిలిచి నువ్వు వెళ్ళిపోను, మేమున్నాం అని చెప్పేసి ఒక ఆసరా ఇస్తారు. సో ఆ రకంగా మీది పెద్దదే కదా నా క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్. స్క్రీన్ స్పేస్ గురించి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్క్రీన్ స్పేస్, బట్ సో కానీ ఇదంతా నిజంగా నా పర్ఫార్మెన్స్ ద్వారా కన్వే అయిందా? 100%. నాది కూడా కన్వే అయిందా సార్? 100%. నేను ఈ ఛాన్స్లో నేను కూడా అడిగాను. అసలు ప్రియమణి గారు చాలా, అంటే తను ఫస్ట్ డే కలిసినప్పుడు, అంటే ప్రియమణి గారి మేనేజర్ హరి అన్న ఉన్నారు, మాకు బాగా క్లోజ్. మొదటి నుంచి మేము పెళ్ళైన కొత్తలో మేడంతో వర్క్ చేశాను. దట్ వాజ్ మై ఫస్ట్. అదే ఇంటర్వ్యూ ముందే చెప్పాను. ఇంటర్వ్యూ ముందు చెప్పాను. సో వాళ్ళు కూడా వినాలి కదా. సో అప్పుడు ఆయన చెప్పాడు, ఆమె చేయదు, మీరు ఏదో చిన్న అంటే, అన్న లేదు, ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, నేను ఆమె కథ చెప్తాను, మీరు ఒక మీటింగ్ అరేంజ్ చేయండి అన్నప్పుడు మీటింగ్ అరేంజ్ చేశాను. నేను నోవాటెల్కి దస్పల్లాకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి మేడంకి చెప్పాను. ఎందుకంటే ఈ కథని ఒక ఇంపార్టెంట్, ఒక ట్విస్ట్ చేసే క్యారెక్టర్. అక్కడ ప్రియమణి గారు లేకపోతే సినిమా లేదు, అన్ని క్యారెక్టర్లు. నవీన్ చంద్ర గారు లేకపోతే కథ లేదు, నందిదాస్ లేకపోయినా కథ లేదు, ఏ క్యారెక్టర్ లేకపోయినా కథ లేదు. ఒక్కో పాత్ర ఒక్కో దశలో ఒక్కో మలుపు తిప్పుతూ ఉంటుంది. రైట్. సో I think each and every character in that way is so important in the story because ఒక్కవేళ ఆ క్యారెక్టర్ లేకపోతే maybe the whole story would have gone flat in some way. మీ క్యారెక్టర్ అవ్వచ్చు, నా క్యారెక్టర్ అవ్వచ్చు, నవీన్ చంద్ర క్యారెక్టర్ అవ్వచ్చు. I'm not talking mainly about Venela and Ravana, but
మిగతా ఉన్న క్యారెక్టర్స్ కూడా దే హ్యావ్ దేర్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫిలిం బికాజ్ ఐ థింక్ వాళ్ళు లేకుండా ఉంటే ప్రాబబ్లీ వెన్నెల అండ్ రవణ డోంట్ హ్యావ్ దట్ సపోర్ట్ టు that's why they are here where they are. మిగతా వాళ్ళందరూ సపోర్టింగ్ కాస్ట్. Yes, we all are. I think it's the most important thing is the story. ఇక్కడ మీ క్యారెక్టర్ ఇంపార్టెంటా, నా క్యారెక్టర్ ఇంపార్టెంటా, వీళ్ళ క్యారెక్టర్ ఇంపార్టెంటా అని కాదు. I think it is the story which has brought all of us together and we are showing the story, taking the story forward and telling them that ఇలాంటి ఒక స్టోరీ జరిగింది. మేబీ కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఉండొచ్చు, that is all Venu Garu's intakes in it. But I think 90% of the film is all real incidents which have happened and that is what he's bringing to the cinema and June 17th cinema release avuthundi. So andaru dayachesi theater ki elli chudandi because finally we're coming out of the 2-year break that all of us had because of COVID and with great force we are all coming in the theaters and definitely ga trailer chusina vallu obviously andaru chala పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు అండ్ ఐఎమ్ షూర్ ఫిల్మ్ చూసిన తర్వాత కూడా దే విల్ హ్యావ్ ద సేమ్ ఇఫ్ నాట్ బెటర్ రెస్పాన్స్. నిజం, ఎందుకంటే ఈ సినిమా కోసం 3 ఏళ్ళు గడ్డం పెంచాను. This is one of the, I mean, it's funny because, you know, it has nothing to do with my department, but this is one of the things that I was talking to Venu before we started the shoot. Like when he presented me his story, he was talking about Russian films, you know, which don't have like a main protagonist. They actually have... They're actually like society, right? I mean, we are the protagonists of our own film, but we are a society, and as a social, you know, animal, that's how Venu wanted to portray the film, where, you know, Venela, you know, and Ravana were the main protagonists, but like he always was there to tell me like, no, like, but Bharataka, you know, like you need to see Bharataka. Oh no, Ragana, like don't forget Ragana, and like okay, but like, so it was for him. Like there were important moments for every character and he knew exactly how this social characterization of his story worked. It was all like clockwork, that he knew how it was working and he was always pointing at the things, you know, that he wanted to get from each character. So I'm glad that, you know, we bring this up because it's something like very specific from Venu storytelling. Actually, Danny, కరెక్ట్గా నేను ఫస్ట్ కలిసినప్పుడు నేను చెప్పాను యాక్చువల్లీ ఆండ్రూ టార్కోస్కి ఫిలిమ్స్ అని నాకు బాగా ఫేవరెట్ ఫిలిం మేకర్ అని. సో కెమెరా మూమెంట్స్, మీనింగ్ఫుల్ కెమెరా మూమెంట్స్, అంటే హిప్నటైజ్ చేసే కెమెరా మూమెంట్స్, అలాంటి కెమెరా మూమెంట్స్ తర్వాత లాంగ్ షార్ట్స్, అన్నెసెసరీ క్లోజ్ షాట్లు పెట్టి మీరు ఫీల్ అవ్వండి అని జనాలకు చెప్పేది కాకుండా సో ఆర్గానిక్గా వెరీ వెరీ న్యాచురల్గా ఆర్గానిక్గా ఉండేలాంటి కెమెరా మూమెంట్స్ నేను అది చూపించి దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. We talked about lighting as well. And we said like we want the feeling of natural light. Very natural. Right? Yes. Very natural light. I was like, but Venu, we have to wait for it. Yes. And he's like, we'll wait for it. Yes. We'll wait for it. Yes. And I think we waited. I think we waited for it. I think we managed that. No, I actually became my own AD, you know, for the lighting. Because who else knows like when I need to, you know, shoot this scene. And, you know, everyone was very accommodating. And we actually shot during the hours that we need to shoot, especially in the jungle, you know, in Kerala, where we were in the jungle, we were in the waterfall, you know, like, I don't know if I'm advancing something for the audience, but like over there, like there were specific times that we wouldn't be able to shoot. So like Malik, you know, like, I mean, we watched together Days of Heaven, we watched Tree of Life. They don't use any light over there. They wait for it. And we have to, like sometimes we had to move from the waterfall under the trees when the lighting was not very good and move back to the scene, which is terrible for actors, I know. But it was more terrible for you guys because you have to carry all the equipment that's true. up and down. అయితే అడవిలో ఎస్పెషల్లీ మేము అడవిలో షూట్ చేసినాం. అడవికి ఒక గొప్ప మార్మిక సౌందర్యం ఉంటుంది. ఆ అడవికి ఉండే గొప్ప మార్మిక సౌందర్యమే విరాటపర్వం సినిమాకి కూడా ఉంటుంది. సో డానీ వల్ల వేరే ఏ కెమెరామెన్ ఉన్నా కూడా ఇలా వచ్చేది ఉండేది. డానీ వల్ల ఆ మార్మిక సౌందర్యం అడవిని ఒక అద్భుతమైనటువంటి పాత్రలాగా విరాటపర్వంలో అడవి కూడా ఒక భాగంగా అతను చూపించాడు బిగ్ స్కేల్లో మళ్ళీ అండ్ విత్ న్యాచురల్ లైట్ చేసుకుంటూ.
సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ డానీ. ఆయనకి ఇది ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. And not మీరు స్పెయిన్ కూడా మీరు లాంగ్వేజ్ కూడా ట్రాన్స్లేట్ చేస్తారు బాగా. Spanish? టెల్ మీ I have to apologize to people because, you know, at this point I should know Telugu. I know Spanish, I know English, I know German, but he's going to translate for me? నేను టైం తీసుకొని ఇంటర్వ్యూ తర్వాత ట్రాన్స్లేట్ చేస్తాను. Subtitles over here. Subtitles. But you know, like there's another thing that we are not talking about, and is, you know, mise en scène. Yes. And that's where Nagendra comes in, you know. Yes. And I think you can have the best lighting, you can have the best movement, but when the artwork is not natural and organic, that's, you know, everything. Oh, it looked so real. Sorry. Sometimes a forest lone, you know, he makes magic and he used to create something we're like, okay, was this actually there? Because especially I think ekku portions ours was in Kerala and everything, waterfall lo. So waterfall lo entaya idi. So we were like, no, actually Adrapalli ki ellamu. And I remember all hats off andi. I mean, great artwork. ఈయన కూడా నాకు పెళ్ళైన కొత్తలో నుంచి తెలిసి ఇప్పుడే చెప్పారు ఇంటర్వ్యూ ఉంది. I was like, okay. అంటే దీనికి అంటే డానీ గారితో చేయడం వల్ల కూడా ఏంటంటే మనం రెగ్యులర్గా తెలుగు సినిమాకి ఒక ఫార్మాట్ ఉంటుంది, కానీ డానీ గారు అంటే మనం చూసే రెగ్యులర్ లొకేషన్లో ఆయన ఇంకో కొత్త యాంగిల్ చూసేవాళ్ళండి. అంటే ఫారెస్ట్ ఆ రూట్స్ కానీ వాటిని అన్నింటినీ అంటే మనం జనరల్గా కామన్ అయితే అది మనం గెస్సేం, బట్ డానీ గారు పెట్టే ఫ్రేమ్తో అది వేరే ఒక ప్రాస్పెక్టివ్ లాగా కనిపించడము. అలాగే కలర్స్ అండి, కలర్స్ ఒక టెక్స్చర్, అంటే దీంట్లో ఉన్న అందరూ ఆర్టిస్టులు అందరూ మంచి పర్ఫార్మింగ్ ఆర్టిస్టులు అనమాట. మనం చేసే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఏవి కూడా వాళ్ళని డామినేట్ చేయకుండా అది ఏజింగ్లో ఉంటూ నో మసాలా. అండ్ ఇంకొకటి చూస్తే ఐ థింక్ ద హోల్ ఫిల్మ్ ఇస్ సో color wise it's not bright because it's not needed in the story. Correct. So it's very natural and it's very it's very, you know, I don't want to call it dull or dark, but dark in a good way. You know, ekku brightness kaakunda ekku as Venu garu pointed out, ekku commercial idi commercial film but it's showed or it's showed to people in a very such a natural way that చూస్తే people will like, oh ఇలా కూడా ఉండొచ్చా ఉంటుందా లేదా అని, you know, అనుకుంటారు. Even the canvas, you know, the aspect ratio, which is, you know, how we frame our film, right? Like it's different. It's not the grand scale movies that we are used to, you know, the widescreen format. It's actually widescreen, it's not panoramic, right? So it's 1:5, and that was a very important decision because most movies in India are shot panoramic. This is going to be 1:5. Now people are going to be like, well, why is it not filling the screen? Well, sometimes it will fill the screen because the screen will be 1:5 and they will have the crop from the top and bottom. But you will feel some closeness to the actors because 1:5 in a way is the most natural to our eyes. Like our vision is closer to 1:5. That's why like most naturalistic films, like Tree of Life or this of them, they actually go with this widescreen format instead of like a wider screen where it feels, I mean, actors feel a little detached from each other. They feel lost in the environment. And in this case, the environment was part of Venela and RANA. No, they made it. They took it inside. And 1:5 aspect ratio kind of embraced the relationship, both of them. You know. అన్న ఈ సినిమాలో సాహిత్యానికి సంబంధించిన చాలా రెఫరెన్సెస్ ఉంటాయి ప్రత్యక్షంగా పరోక్షంగా. మీరు దోస్తోయెవ్స్కీ ఫ్యానా? కానీ అంటే విరాటపురం రాసేటప్పుడు మీకు కోర్టు చూసాను, అది క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఇచ్చాను అది. కానీ విరాటపురం మీరు సినిమా రాసేటప్పుడు మీకు ప్రత్యక్షంగా ఏదన్నా ఎస్పెషలీ మీకు ఏదన్నా పుస్తకం కానీ లేకపోతే ఏదన్నా పీస్ ఆఫ్ లిటరేచర్ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? లేదు, అంటే సిరీస్ ఆఫ్ బేసికల్లీ మన టెంపర్మెంటే మన సినిమా. సో మనము కొంచెం పోయిటిక్గా మన థాట్ ప్రాసెస్ పోయిటిక్ వేలో ఉండటం వల్ల న్యాచురల్గా అది వచ్చింది తప్ప నేను వాంటెడ్లీ ఈ సినిమాని సాహిత్య స్థాయిలోకి తీసుకెళ్ళాలి అని వాంటెడ్లీ మనకు తెలుసు కదా, మనకు తెలిసిన జ్ఞానాన్ని మొత్తం జ్ఞాన ప్రదర్శన లేదు అది చేయాలని నాకు లేదు. రైట్, అది చాలా న్యాచురల్గా చాలా తెలియకుండానే ఆర్గానిక్గా వచ్చింది తప్ప అలా నేను కావాలని చేస్తే రాదు కూడా. రైట్. సో అట్లా అలాగే పాత జననాట్య మండలికి సంబంధించిన చాలా పాటలు కూడా, అంటే చాలా పాటలు కాదు కానీ కొన్ని పాటలు వినిపిస్తూ ఉంటాయి ఈ సినిమాలో. అది ఒక్క చోట, ఒకటి రెండు చోట్ల అది దాంట్లో అంటే ఆ టైంని రిప్రజెంట్ చేయడానికి, ఆ టైంలో ఉన్న సాంస్కృతిక వాతావరణాన్ని రిప్రజెంట్ చేయడం కోసం అది వాడాం బ్యాక్గ్రౌండ్లో. రైట్.
కానీ ఇప్పుడు ఒకటే చోట ఒకటి ఎడిటింగ్లో పోయింది. అయ్యో, ఓహో, అదే బోనాల సీన్లో ఉండే కదా. ఓకే, సో ఆ తర్వాత ఫారెస్ట్లో ఉంది జయరాజు గారి పాట. రైట్ రైట్ రైట్. నాగేంద్ర గారు, మీకు ఫస్ట్ ఇది అంటే అసలు మీకు ఈ సినిమాలో అంటే జనరల్గా నేనేమో సెట్లో వద్దు అనేవాడిని అనమాట. సెట్ వేయడం ఇట్లాంటివన్నీ డెకరేషన్లు వద్దు, మనకి చాలా న్యాచురల్గా ఆర్గానిక్గా వెళ్ళిపోదాము అని చెప్పేవాడిని. మన ప్రొడ్యూసర్స్ ఏమో మనకి ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉండాలి, నువ్వు వెయ్యి అనేవాళ్ళు అనమాట. ఆయన సంఘర్షణ అంటే సుధాకర్ గారు ఏంటంటే అండి, అంటే జనరల్గా మనకు మూవీ ఫార్మాట్కి వచ్చేసరికి మనకు డిస్టెన్స్ యాక్టర్స్ని చాలా లాంగ్ తీసుకెళ్ళాలి. మీకు అవుట్డోర్ వెళ్ళడం అంటే ఈజీ అండి, అక్కడ హోటల్స్ ఇస్తాం, అటు షూట్ చేస్తాం. హైదరాబాద్లో ఉంటూ లాంగ్ జర్నీ చేయడం అంటే మీకు 2 hours పోద్ది, మళ్ళీ రావడానికి 2 hours. యాక్టర్స్ టైర్డ్ అవుతారు, సేమ్ టైం మనకు షూటింగ్ పీరియడ్ తగ్గిపోద్ది. దాని గురించి ఆయన ఏంటంటే దగ్గరలోనే ఏదైనా సెట్ కావాలంటే వేయండి మీరు, కానీ దూరం తీసుకెళ్ళగానే అనేవాళ్ళండి. మనకున్న ఇప్పుడు హైదరాబాద్ లొకాలిటీ ఏంటంటే మొత్తం అంతా గ్రేటర్ హైదరాబాద్ అయిపోయి మొత్తం ఎక్కడ విలేజీ ఫ్లేవర్ లేదనమాట. దానికోసం ఏంటంటే కొన్ని చేసాము ఇక్కడ. కాకపోతే దాన్ని డైరెక్టర్ వేణు గారికి ఏంటంటే చాలా అథెంటిక్గా, అది ఎక్కడ సినిమాటిక్గా సెట్ లాగా ఉండకూడదు. సేమ్ అలాగే ఫోటోగ్రఫీ పరంగా కూడా మనం ఏదైతే స్క్రీన్ చేస్తున్నామో ఆ సీన్కి ఒక డ్రామా ప్లే చేసే వర్కింగ్ స్పేస్ ఏమి కావాలి. దీనికే కొంచెం ఇబ్బంది పడడం తప్ప రిఫరెన్స్లకు కానీ మనకి ఆ కల్చర్, తెలంగాణ కల్చర్ని, ఎందుకంటే 2-3 months కంప్లీట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండి. ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో కూడా ఎలా అంటే డైరెక్షన్ టీం అందరూ కూర్చొని అందరు అవుట్పుట్స్ అండి. 90sలో ఏముండేది అంటే ఒక్కొక్కరు థాట్ ఒక్కొక్కటి, అంటే దాన్ని కూడా మేము ఏం చేసాం, మళ్ళీ బ్రేక్ చేసాం. అందరు జనరల్గా 90sలో ఈ సినిమా పోస్టర్స్ ఉంటాయి, సినిమా పోస్టర్స్ ఉండకూడదు, ఎందుకంటే మన కంటెంట్ వెనక్కి వెళ్ళిపోద్ది. వాడు ఆ సినిమా చూసి ఓ పలానా సినిమా ఇది అని ఉంటుంది, కాబట్టి అది ఉండకూడదు. ఇట్లాంటి అన్నీ మాకు వచ్చిన ఐడియాస్ని మళ్ళీ మేము బ్రేక్ చేసుకుంటాం. 90sలో ఇలాగే ఎందుకు పెట్టాలి, 90sలో తెలంగాణలో జనరల్గా మీకు పవర్ కట్ ఎక్కువ ఉందండి, తక్కువ పవర్ ఉండేది. అందుకని మోస్ట్ సీన్స్ అన్నీ కూడా ల్యాంతర్లు, ఈ కందిలి అంటారు కదండి తెలంగాణలో, అట్లా ఆ ల్యాంతర్లో డిఫరెంట్ ల్యాంతర్లు వాడుతూ ఆ లైటింగ్ అంబియన్స్ అది వచ్చేలాగా చేయడము, ఇలాంటి వర్క్ కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. అంటే మనకు వచ్చిన ఐడియాని మళ్ళీ మనమే బ్రేక్ చేసుకుంటూ కొత్తగా చేయడం. కానీ ఒకటి మనము అంటే సినిమా ఇంత మంచిగా రావటము, ఫైనల్గా అవుట్పుట్ అంతా బాగా రావటము, మనకు కావలసిన ఆర్టిస్టులు ఇప్పుడు ప్రియమణి గారు అయితేనేమి, జరీనా వాహిద్ గారు అయితేనేమి, నంతదాస్ గారు అయితేనేమి, తర్వాత ఈశ్వర్రావు గారు, వీళ్ళందరూ హైలీ టాలెంటెడ్. ఇక్కడ ఉన్నటువంటి మీరు కావచ్చు, సాయి చంద్ గారు కావచ్చు, అంటే వీళ్ళందరినీ బయట నుంచి తీసుకొచ్చారు. నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నారు కదా. నో లేకుండా వీళ్ళందరూ అంటే టెక్నీషియన్స్, డానీ కావచ్చు, లేకపోతే స్టీఫెన్ రిచర్డ్ కావచ్చు, పీటర్, వీళ్ళందరినీ ఇందులో ఆన్ బోర్డ్ తీసుకురావడంలో ప్రొడ్యూసర్స్ యొక్క కృషి ఎక్కువ. ఆఫ్ కోర్స్ ఐ థింక్ బిగ్ థాంక్స్ టు దెం. వాళ్ళు మనకు సమకూర్చకపోతే, నాకు ఇవ్వకపోతే మనమేం చేయలేము కదా. సో సుధాకర్ గారు కూడా నమ్మడం, వాళ్ళు ఫస్ట్ నాకు గ్రేట్ రెస్పెక్ట్ ఎక్కడ వాళ్ళ మీద అంటే, ఈ కథని వాళ్ళు నమ్మారు. 3 minutesలో చెప్పే లైన్ 3 నిమిషాలు. సార్ ఇలా ఉంటుంది, ఒక అమ్మాయి ఒక నక్సలైట్ ప్రేమిస్తుంది, ఇలా జరుగుతుంది. ఆయన సిగరెట్ ముట్టించి, నేను వెళ్ళి కూర్చున్నాను, పిలిపించారు నన్ను యాక్చువల్లీ అడ్వాన్స్ ఇవ్వడానికి. వెళ్ళి కూర్చున్నాను, అయ్యా చెప్పండి ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అంటే, అని ఇట్లా స్మోక్ అంటించాడు. ఇట్లా అంటించి ఆ స్మోక్ అయిపోయేలోపు చెక్ కూడా ఇచ్చేసాను. చాలా ఫాస్ట్గా ఉంటాయి, చాలా ఫాస్ట్. సుధాకర్ గారి గురించి చెప్పాలంటే అండి, సుధాకర్ గారికి ఎంత ప్యాషనెట్ అండి సినిమా. మీకు చెప్పాను 2 hours జర్నీ అండి లొకేషన్కి, ఆయన 2 hours అక్కడ వస్తారండి. అదే చిన్న ఆర్టిస్ట్. నేను కూడా అదే ఐ వాంట్ టు పాయింట్ అవుట్ ద సేమ్ థింగ్. యూజువల్గా ఆబ్వియస్లీ ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ ఆల్ ది ఇండస్ట్రీస్. సో యూజువల్గా ప్రొడ్యూసర్స్ వచ్చి ఒక 10 minutes అన్నీ ఓకేనా అని నేను వెళ్ళి వస్తానని వెళ్తారు. మరి ఆ తర్వాత 1 week లేటర్ ఆర్ 10 days లేటర్ ఆర్ వాట్ ఎవర్ షూటింగ్ ఎప్పుడో వస్తారు. కానీ సుధాకర్ గారు అందరూ బోత్ ప్రొడ్యూసర్స్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, అట్లీస్ట్ వెన్ ఐ వాజ్ దేర్ అని అంటున్నాను, ఐఎమ్ షూర్ యూ గైజ్ విల్ ఆల్సో సే ద సేమ్ థింగ్. ప్రతి లొకేషన్ కానీ కేరళలో కానీ ఎక్కడైనా వాటర్ ఫాల్లో కూడా వాళ్ళు, బికాజ్ వీ హ్యాడ్ టు లిటరలీ క్లైంబ్ a lot of steps and ladders and everything, rocks. వాటర్ ఫాల్ పైన మాత్రం కాదు, దాని మధ్యలో ఒక లెడ్జ్ లాగా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళాలి. సో అక్కడ డానీ ఎలా వెళ్ళాడు నాకు తెలీదు, కెమెరా ఎలా వెళ్ళిందో కూడా తెలీదు, బికాజ్ ఇట్స్ వెరీ స్లిప్పరీ. దట్ వాజ్ ద హోల్ పాయింట్. సో మేము వచ్చే ముందు వీళ్ళందరూ ఉన్నారు, వేణుగారు వెళ్ళారు,
చూస్తే ప్రొడ్యూసర్స్ ఇద్దరు అక్కడ ఉన్నారు. సార్ మీరెందుకు సార్ ఇక్కడ? పర్లేదమ్మా మేము ఉన్నాం. సో ఐ హ్యావ్ నెవర్ సీన్ 2 producers who are so passionate in this for this project that వాళ్ళు కూడా ఇది it has to come out well, it has to showcase well అని. సో హ్యాట్స్ ఆఫ్. ప్రొడ్యూసర్లు కూడా ఉంటారండి. లొకేషన్ ఎలా ఉంటారంటే వాళ్ళు మిగతా టెక్నీషియన్లో ఉంటాయి. లైట్ మ్యాన్స్ కూడా వెళ్ళి వాళ్ళు తప్పుకోమని చెప్పి తోసేసుకుని వెళ్ళిపోతుంటారండి. అయినా పట్టించుకోవాలి. ఆ ప్రొడ్యూసర్ అనే ఒక చేయడం లేట్ అయినా వెళ్ళి చేసేస్తాడు. అంత అంటే మరి లేట్ అవుతుంటది కదా. ఇంకోటి ఏంటంటే యాక్టర్స్ గురించి ఆయన ఎంత కేర్ తీసుకుంటారంటే ఆయన యాక్చువల్ మేము ఏంటంటే క్లియర్గా లొకేషన్కి వెళ్ళి ఇదే బ్లాక్ వస్తుంది అని మేము రెడీ చేసుకునేవాళ్ళం. ఆయన వచ్చేసి ఇదంతా రెడీ చేయలేదు ఏంటండి, ఇది కూడా చేయొచ్చు కదా, ఎంటీగా ఉంది అనేవాళ్ళండి. ఇంకోటి విషయం అంటే ఇప్పుడు పల్లవి గారు మొత్తం ఫారెస్ట్లో అందరికీ షూలు ఉంటాయండి. మేడంకి కానీ రానా గారికి అందరికీ షూలు ఉంటాయి. పల్లవి గారికి షూలు ఏముండవు. ఆయన ఏంటి మామూలుగా రెగ్యులర్ సినిమాల్లో మీకు రబ్బర్ బుష్లు ఉంటాయి కదండి, అవి చేయిస్తారు కదా, మీరు ఎందుకు చేయట్లేదు అంటారు. అంటే సరే అది తెలిసిపోద్ది అండి. అది దానివల్ల మళ్ళీ మనం అక్కడ వరకు షార్ట్ కట్ చేయాలి. ఇది అంటే మనకి ఏదైతే వేణు గారు డానీ గారు ఒక ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో దాని దృష్టిలో పెట్టుకొని మనం న్యాచురల్. ఇంకోటి పల్లవి గారు కూడా న్యాచురల్గా చేస్తారండి. ఆవిడ ఏంటంటే నాకు గుచ్చుకుంటేనే ఆ పెయిన్ ఉంటుంది, ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇంకోటి దెబ్బలు తినేది ఉంటుందండి, కొట్టేది. ఆ కొట్టే దగ్గర కూడా చిన్న కొడితే ఒప్పుకోరండి. అవును, ఆ సీన్ ఒకటి ఉంది నాది. నో ఐమ్ జస్ట్ సేయింగ్, నాది అండ్ పల్లవిది ఒక సీన్ ఉంది సాయిది. ఆ సీన్లో కూడా ప్రొడ్యూసర్స్ వచ్చి కొంచెం ద ఇంటెన్సిటీ కొంచెం, బికాస్ ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ సీన్ బిట్వీన్ మీ అండ్ హర్. సో ఆ ఇంటెన్సిటీ చూసి వాళ్ళు భయపడ్డారు అనుకుంటున్నాను. సో మధ్యలో నా దగ్గర వచ్చి ఆ ఇంటెన్సిటీ కొంచెం మీరు తగ్గిస్తారా? ఐమ్ లైక్ సార్ నో సార్, ఆ ఇంటెన్సిటీ ఉంటేనే ఆడియన్స్ విల్ ఫీల్ ఇట్. నన్ను నమ్మండి, జస్ట్ లీవ్ ద సీన్ టు మీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వేణు గారు చెప్పాను, ఐ సెడ్ సార్ ఇలా చేయొచ్చా, చేస్తే ఆడియన్స్ కూడా దే విల్ గెట్ ఇన్ టు దట్ సీన్ అండ్ వాళ్ళు కూడా దే విల్ బీ వన్ విత్ ద సీన్ అన్నాను. సో ఈ సెడ్ మీకు సరిగా అనిపిస్తే మీరు చేయండి, ఇది కొంచెం ఇది చేయొచ్చు అన్నారు. సో ఆ ఫ్రీడమ్ వేణుగారు నాకు ఇచ్చారు. పాపం ప్రొడ్యూసర్స్ ఐ థింక్ చాలా భయపడి దే సెడ్ మేడం ఆ ఇంటెన్సిటీ కొంచెం మాకు భయం వేస్తుంది. ఐ థింక్ నో సార్ మీరు నమ్మండి, ట్రస్ట్ మీ ఆన్ దిస్ దెబ్బ తాకిద్దేమో అని వాళ్ళ భయం. ఇంకొకటి ఆ రోజు అన్న ఆమె అంటే ఆ ఫేస్లో ఆ పెయిన్, ఫుడ్ తినకుండా అలా ఉన్న ఒక విషాదమైన ముఖం తెలియడం కోసం పొద్దునుంచి అన్నం తినలేదు ఆమె, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. లంచ్ ఆల్సో మేమందరూ హాయిగా కూర్చుని లంచ్ అవన్నీ తినేసి లైక్ నో లైక్ సాయి ఏమైంది, నో ఇట్స్ ఓకే. సీన్ లో పెయిన్ఫుల్ ఏంటంటే యూకలిప్టస్ ఆయిల్ ఏదో పెడతారు ఆమె on the eyes, for the redness and swelling. ఆమె 8 hours చేసాం ఆ సీను. ఆ తర్వాత నేను కూడా అది ఫాలో అయ్యాను. పెట్టుకుంది సుధాకర్ గారు వచ్చి ఆమె అన్నం తినలేదే, రేపు చూసుకుందాం మళ్ళీ తినట్లేదు ఆమె. కరెక్ట్, బట్ దెన్ షీ వాస్ లైక్ నో సార్ ఫినిష్ చేద్దాం, లెట్స్ డూ ఇట్ ఆన్ ద థింగ్. Sudhakar and Shrikant were after me, because it's a long scene and it took a long time to shoot. So they were like, Sai, she hasn't eaten. Like, Dani, like she's in pain and like I know, but we have 2 more shots. And it's like, well, you better hurry. And I was like, I'm sorry. And I went to Sai Pallavi and I was like, Sai, like I'm sorry, there's 2 more shots. And she's like, are you okay? And she's like, yeah. I mean, like I'm in pain, but it's it's part of the role. So but it's true. Like I think the movie works also because of the team that you have assembled, right? Yeah. We have a fantastic ensemble cast. Like I think because the story deserves, like every character in the story is essential to the story, to the narrative, right? You actually got the right actors for each character, and it shows. Like every character has this charisma when they appear, when they act in it, when they interact with the other characters. And I think within the film, we also got a fantastic team, behind the camera. Like of course the producers, amazing, amazing. And I think this time I got a team that was essential also for the film. యాక్టర్ అంటే ఇక్కడ రాణా గారి గురించి ఒకసారి మాట్లాడాలి. ఆయనకి మీకు ఎలాంటి డిస్కషన్స్ జరిగాయి సినిమా చేసినప్పుడు? యాక్చువల్లీ ఫస్ట్ రానా గారు ఈ సినిమా చేస్తారని నాకు అనుకోలేదు నేను. మన సుధాకర్ చెరుకూరి గారు వేణు ఇట్లా సురేష్ బాబు గారికి కథ చెప్తావా అన్నాడు. చెప్తా సార్ అన్నాడు. ఒక 10 నిమిషాల్లో మూడ్ ఆఫ్ ద స్టోరీ, కథలో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అనేది నేను చెప్పా. ఇంప్రెస్ అయ్యాడు ఆయన. నెక్స్ట్ డే రమ్మన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కథ చెప్పాను. ఎన్ని గంటలు చెప్పింటా చెప్పండి, ఎంతసేపు చెప్పింటా?
ఒక గంట మీరు చెప్పండి. చాలా దూరంగా ఉన్నారు మీరు, హాఫ్ అన్ అవర్, చాలా దూరంగా ఉన్నారండి. చాలా దూరమా? 5 minutes? 8 hours. 8 hours. 8 hours. 8 hours. He told Rana, he explained Rana. సురేష్ బాబు గారు, Suresh Babu sir. In 8 hours he took 8 hours. ఎవరికి ఎవరు to explain the చెప్పుండ్రండి. story. అందుకే మహాభారతం And narration. 8 hours. Narration. So, Narration for 8 hours. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి బ్రేక్ తీసుకుంటాం. Break. సో సార్ ఏంటంటే ఆయనకి ఇది కొత్త వాతావరణం. సురేష్ సార్ ఏంటంటే ఆయన పెన్ను పేపర్ పట్టుకున్నాడు, పట్టుకొని నీకు చెప్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఏదో సర్వపిండి అనే టాపిక్ వచ్చింది అనుకోండి, సర్వపిండి అంటే ఏంటి అని అడిగాడు. Okay. అంటే అక్కడి కల్చర్ని, ఫుడ్ కల్చర్ని, అక్కడ అన్నిటిని కూడా తను అడిగి డీటెయిల్స్ గా తను రాసుకునేవాడు, నోట్స్ రాసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ సోవియట్ యూనియన్ అనేది ఒక టాపిక్ వచ్చింది. ఏంటి సోవియట్ యూనియన్, ఎందుకు ఇది ఇక్కడ పెట్టావు, దానికి దీనికి సంబంధం ఏంది అంటే దాని గురించి కాసేపు మాట్లాడుకోం. ఒక దగ్గర ఫ్రెంచ్ విప్లవం అని ఉంది అనుకోండి, ఏంది ఫ్రెంచ్ విప్లవం, ఎందుకు ఇక్కడ పెట్టావు, ఎందుకు రిలవెన్స్ ఏంటి అని ఇట్లా డిస్కస్ చేసుకుంటూ 8 hours. Wow. ఆయన రానా గారు ముంబై వెళ్ళి వచ్చారు ఆ టైమే. ఓకే. అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాను, ఇది చాలా వెరీ క్లాసిక్ లవ్ స్టోరీ అని చాలా సార్ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. సింగిల్ సిట్టింగ్లో మనం చేద్దాము, బట్ ఎవరు హీరో ఏంటి అనేది చూద్దాము, ఎవరు చేస్తే బెటర్ అన్నట్టుగా అన్నాడు సురేష్ సార్. అని నేను వెళ్తుండగా రానా సార్ వస్తే రానా సార్ని ఇంట్రడ్యూస్ చేశాడు అంతే. ఇతను ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్పాడు, లవ్ స్టోరీ ఇదని చెప్పాడు. నేను కార్లో చెక్ పోస్ట్ వరకు వెళ్ళగానే రానా మళ్ళీ సురేష్ సార్ ఫోన్ చేశాడు, నేను ఈ లైన్ చెప్పాను బాగా నచ్చింది సార్ రానాకి అని చెప్పి. సో నెక్స్ట్ డే రానా సార్ ఇక్కడే ఆఫీస్లో సార్. సో రానా గారు అది నేను చేస్తున్నాను చెప్పినప్పుడు నేను నిజంగా చాలా సర్ప్రైజ్ అయినా, ఎందుకంటే ఇది మేల్ ఈగో ఉన్నటువంటి సొసైటీ, ఇండస్ట్రీ కూడా అన్ని చోట్ల ఉంటుంది ఇక్కడ. సో అరే మొత్తం అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ ఉన్నప్పుడు కూడా ఈయన చేస్తూ ఉంటున్నాడు అంటే నాకు చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది సార్ మీద, గ్రేట్ అనిపించింది. అది తర్వాత తను జాయిన్ అయిన తర్వాత విరాటపర్వం యొక్క స్పాన్ కూడా అది పెరిగిపోయింది. I think that is one of the great things about Rana, that regular commercial hero films kaakunda kuda he sort of selects oka offbeat movies, offbeat character kuda select cheskoni which works in his favor. So I think that is a great point about Rana. ఆయనకి రైటింగ్ బాగా తెలుసు, గుడ్ ఫిలిం చేయాలి, మంచి సినిమా అనే దాని మీదనే ఆయనకి ఎక్కువ తపన పడుతూ ఉంటాడు. అందులో భాగంగా చేసింది విరాటపురం. ఇందులో ఆయన కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. మళ్ళీ ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సురేష్ బొబ్బిలి గారి గురించి. సురేష్ బొబ్బిలి నా ఫస్ట్ ఫిలిం కూడా సురేష్ బొబ్బిలి చేశాను యాక్చువల్లీ. సో అతనికి అదే ఫస్ట్ ఫిలిం, నాకు అదే ఫస్ట్ ఫిలిం. సో మా ఇద్దరికి కొంత కనెక్ట్ అయిందనమాట, సేమ్ మ్యూజిక్ టేస్ట్ అవన్నీ కూడా. సో ఇద్దరం కూడా కొంచెం మట్టి తనం నుంచి వచ్చిన వాళ్ళం, రూట్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళం అనమాట. అక్కడే రూరల్లో పుట్టి పెరిగిన మనుషులం కాబట్టి. సో తర్వాత ఫోక్ ఆర్ట్స్ మీద నాకు బాగా ఇష్టం యాక్చువల్లీ. నాకు ఒగ్గు కథ, తర్వాత చిందు యక్షగానాలు, బతుకమ్మ పాటలు, ఇది నాకు ఇష్టమైన పాటలు, నాకు ఇష్టమైన సంగీతం. మాకు అది సేమ్ వాడు కూడా అలాంటి దాంట్లో నుంచి రావడంతో బాగా కనెక్ట్ అయ్యాము. మీకు నీది నాది ఒకే కథ చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా బాగుంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు ఈ విరాట పర్వం ఏంటంటే చాలా ఒక కొత్త సౌండ్ని ఆర్ఆర్ని ఆడియన్స్ చూడబోతున్నారు. వెరీ వెరీ ఫ్రెష్ సౌండ్. అంటే అది ఒక సీన్ చేసిన మ్యూజిక్ తీసి మళ్ళీ వేరే ఎక్కడ పెట్టినా కూడా సెట్ అవ్వదు. రైట్. చాలా ఆర్గానిక్గా ఉంటుంది, హై కమర్షియల్ డైనమిక్స్ ఉన్న అది కూడా ఉంటుంది. సో చాలా ఎమోషనల్ సీన్స్, చాలా సీన్స్ను అతను మ్యూజిక్తోని ఎన్హాన్స్ అయిన చాలా బాగా చేశాడు. ఈ సినిమాలో బొమ్మలు విజువల్సే కాకుండా సౌండ్ పట్ల మీరు ఏమైనా కొత్త ప్రయోగాలు ఏమైనా చేశారా? అంటే మీరు ఎక్కువ మ్యూజిక్తోనే ఎక్స్పెరిమెంట్ చేశాము. మ్యాక్సిమం ఏంటంటే చాలా ఆర్గానిక్గా ఉండడం కోసం అన్ని లైవ్లు ఎక్కువ చేసామండి. మ్యాక్సిమం లైవ్స్, 90% లైవ్స్ అనమాట. లైవ్స్ అంటే village instruments, tribal instruments. What instruments did he use? Because I mean, you can sense it, no? Tribal like one of them sounds like an elephant, no? The one that starts, you know, like, and then what is it like? Tribal instrument. What you know? He did some experiments with vocals also. Okay. With vocal.
వోకల్ ప్లస్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ చేసి Oh, nice. బీట్ డ్రమ్స్ నాట్ రెగ్యులర్ You can sense it. You know, it's so versatile. ఎక్కువ ట్రైబల్ ఇన్స్ట్రుమెంట్స్, రైట్. ఫోక్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు ఒక కథ చెప్పడానికి వాడే బల్లెంలు అట్లాంటివి అవన్నీ ఎక్కువ వాడు బిల్లం బల్లెంస్గా ట్రైలర్ ఉంటుంది, గుద్దుతుంటే ధన్ 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 గుద్దుతుంటే ఆ ఇంపాక్ట్ వస్తుంది. పెద్దమ్మలోడు వాయిస్ ప్లే అవుతూ ఉంటుంది. ఇలాంటిది చాలా ఎక్స్పెరిమెంట్ చేశాడు. సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి సంగీత దర్శకుడు వచ్చాడని అనుకుంటున్నాను నేను. సో మీరు ఒకసారి మీరు చెప్పండి అన్న, మీకు ఏమనిపించింది మన సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు? నా ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో ఏంటంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా తక్కువ, నేను ఇప్పుడు ఎంత మహా అయితే 30 సినిమాలు చేసి ఉంటాను, నాకు చాలా తక్కువ అనుభవం. కానీ నాకేమనిపిస్తుంది అంటే, డైలాగ్ ఈజ్ ద లీస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఫిల్మ్. కరెక్ట్. ఆ రియలైజేషన్ నాకు వేణు గారితో వచ్చింది. ఇప్పుడు అది ఆయన నాకు వచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి, డైలాగ్ ఏం పట్టించుకోకు, నీకు తోచింది నీకు ఎలా, హౌఎవర్ యూ సెన్స్ ద క్యారెక్టర్, హౌఎవర్ యూ ఫీల్ ఇట్, యూ ఎనాక్టెడ్. అండ్ దట్ వాజ్ వెరీ లిబరేటింగ్ ఫర్ మీ, బికాస్ వీ కమ్ ఫ్రమ్ an establishment where there is heavy emphasis on dialogue, on the precision of... నాకు అది గుర్తుంది. ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో అదే మనం అక్కడ చేసాం కదా, జీబ్లో మీరు వెళ్తుంటే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి నేను ఈ పెళ్ళి ఒప్పుకోనంటారు. సరే ఓకే. అయితే అందులో నా డైలాగ్ ఏమన్నా అన్నాడు, నీకు డైలాగ్ ఎందుకన్నా చెప్పు ఏదో ఒకటి. ఇంప్రొవైజేషన్ రాయడానికి ఏమి డైలాగ్ లేవు, ఆమె అంటుంది మీరు చెప్పండి, ఇది దిస్ ఈస్ ద కంటెంట్ అని చెప్పిన నేను అందులో, అది స్పెషల్గా. So it was all ad-lib, and that I found very, very refreshing. And the locations are so scenic in this film. Yes. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసినారా మీరు మేడం, మనము ప్రతి షూట్ కూడా క్లౌడీ ఉండేది. Very actually. Yes. Raining. Actually. Yes. True. We were very lucky with lighting. I mean, we prepped for everything, but suddenly we got lucky as well. It was a very pleasant experience to shoot outdoors. మామూలుగా అయితే మనం ఎండల్లో మండిపోయి చిరాగ్గా మొహల్లా విరాటపర్వ షూటింగ్ నేను స్క్రిప్ట్లో రైనింగ్ అని ఎక్కువ రాశా, వర్షం పడుతుంది, ఈమె కవిత్వం రాస్తుంది, దీపం వెలుతురులో ఈమె కవిత్వం రాస్తుంది, ఇట్లాంటివన్నీ రాసే పోయిటిక్ ఇమేజ్ ఏదో రాసే వెళ్ళాము. షూటింగ్ చేసినప్పుడు వర్షమే. మీరు అబ్జర్వ్ చేస్తే మనం సెకండ్ టైం కోవిడ్ తర్వాత చేసేటప్పుడు వర్షమే. మీరు అసలు ఏ పని చేసినా విరాటపురానికి సంబంధించింది వర్షమే. మొన్న కర్నూలులో కూడా వర్షమే, నిన్న వరంగల్లో కూడా వర్షమే. ఇందులో వెన్నెల హౌస్ ఉంది చూడండి. హౌస్కి యాక్చువల్గా ఏంటంటే మాకు ఈయన ఒకటి చూసేశారు, ఆ వెన్నెల ఇలాగే ఉండాలి, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఇలాగ ఉండాలి. ఫస్ట్ షూట్ చేసింది అదే అండి హౌస్. బట్ చాలా వరంగల్ అన్నీ తిరిగాం, ఎక్కడ వేణు గారికి నచ్చే విధంగా ఎక్కడ దొరకట్లేదండి. మళ్ళీ ఫైనల్గా మెదక్ జిల్లాలో మనకి ఆయనకు థ్యాంక్స్ చెప్పాలని సందర్భంగా తిరుమల రెడ్డి అని వాళ్ళు హౌస్ నచ్చిందని మాకు. అంటే ఇది ఉంది, బట్ కాకపోతే కొంచెం స్పేస్ తక్కువ ఉంది, దీన్ని ఎలా చేయొచ్చు అని అడిగారు అన్నమాట. ఏం చేయొచ్చు అంటే మనం ఇంకా వాల్స్ బ్రేక్ చేయాలని. బట్ అందులో వాళ్ళ గ్రాండ్ ఒక ముసలావిడ ఉంది, వాళ్ళకు వచ్చిన సెంటిమెంట్, వాళ్ళు అసలుకి చెప్పులు వేసుకెళ్తేనే చాలా తప్పుగా చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ మా డిస్కషన్ ఎలా ఉందంటే, ఇక్కడ ఒక విండో కావాలి, ఇక్కడ ఒక డోర్ కావాలి, మొత్తం రీక్రియేషన్ అండి. అప్పుడు అసలు ఇంపార్టెంట్ మాకు ఇంకా అదొక్కటే వేణు గారికి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంది దాంట్లో కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అంటే, వాళ్ళు అసలు చెప్పులు వేసుకుంటేనే వద్దనే వాళ్ళు ఇంక ఎలా ఒప్పుకుంటారండి వాల్స్ పలుకుంటానికి. అప్పుడు మేము పల్లవి గారి పేరు మీ పేరు వాడాం. నా పేరా అంటే వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి అని. ఓహో, అలా కాదండి, అంటే పల్లవి గారు వస్తున్నారనేసరికి వాళ్ళకి ఒక రకమైన ఎగ్జైట్మెంట్ అనమాట. పల్లవి గారి హౌస్ ఇది అనగానే పల్లవి గారిని చూడొచ్చు, రాహుల్ రామకృష్ణ అన్నని చూడొచ్చు అనే మీకు ఒక ఇమేజ్ని అక్కడ వాడుకోవడానికి ప్లస్ అయ్యింది. బట్ ఆ హౌస్ని చాలా అథెంటిక్గా న్యాచురల్గా మీకు చాలా న్యాచురల్గా ఉంటుందండి. అది దాంట్లో లక్ష్మణయ్య గారు కూడా కొంచెం భాగస్వామ్యం అయ్యారు కదా. లక్ష్మణయ్య గారు అంటే కొంచెం మేము హెల్ప్ తీసుకున్నాము. ఈ తర్వాత ఆయన బిజీ కదా, ఇక్కడ షూటింగ్ చేసే టైంలో ఆయన 10 లక్షల పెయింటింగ్ వేస్తారు ఒక రోజులో. లక్ష్మణయ్య గారు ఆ కల్చర్ అండి, తెలంగాణ కల్చర్ ఏంటి అన్నది చాలా డీటెయిల్స్ ఇచ్చారు, ఇది ప్రీ ప్రొడక్షన్ వర్క్లో కానీ. సో ఎనీవే అన్న, ఇప్పుడు ఒక 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల కాల పరీక్షకు నిలిచి
రేపు గెలవబోతుంది అని నేను నమ్ముతున్నాను గట్టిగా. June 17th మన సినిమా వస్తుంది. సో ప్రేక్షకులు అందరూ తప్పకుండా చూడాలి. మీరు ఒక గొప్ప అనుభూతిని ఈ సినిమా ఇస్తుంది, ఒక గొప్ప ఈస్థెటికల్ ఎమోషన్ని ఈ సినిమా మీకు ఇస్తుంది. మీ జీవితంలో చాలా సినిమాలు చూస్తుంటారు మీరు, కానీ ఈ సినిమా మాత్రం మీకు డెఫినెట్లీ ఒక జ్ఞాపకంగా మిగులుతుందని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. మీ అందరం హామీ ఇస్తున్నాము, అంతే కదా? మర్చిపోకండి June 17th ఆర్ లేబర్ ఆఫ్ లవ్ విరాట పర్వం వస్తుంది. సో దయచేసి అందరూ థియేటర్లో వెళ్ళి విరాట పర్వం చూడండి. Especially, I think, you know, it was Nagi, you know, who made the Mahanati, that said that, you know, cinema had to be also a spectacle, you know, and I think we made something very organic, very realistic, but it's also like amazing, you know, it's thrilling, and it's a spectacle, and it has to be seen in cinemas on June 17th. So go get your tickets now. Yes. సేమ్ టైం అంటే చాలా మంది సినిమా రిలీజ్ అయిన వితిన్ అవర్స్లో డౌన్లోడ్ చేస్తున్నారండి. బట్ దయచేసి అది డౌన్లోడ్ చేయకోకుండా, ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన కొన్ని అవర్స్లోనే సినిమాలు వస్తున్నాయండి, డౌన్లోడ్ చేసేస్తున్నారు పిల్లలు, చాలా ఈజీగా డౌన్లోడ్ చేస్తున్నారు. అది చాలా రాంగ్ వే అండి. అంటే మన పిల్లలు కూడా మనకు తెలియకోకుండా మనం ఎగ్జైట్ అవుతుంటాం అనమాట. మా పిల్లలు చాలా అడ్వాన్స్గా ఉన్నారు అనుకుంటామండి, బట్ తెలియకుండా వాళ్ళ లైఫ్లో ఒక రాంగ్ వేని ఇక్కడే స్టార్ట్ అవుద్ది. బట్ అది మన పిల్లలందరికీ చెప్పి, ఎందుకంటే మనకి కంఫర్టబుల్ ప్రైజెస్ ఉన్నాయి, సేమ్ టైం మళ్ళీ ఓటీటీలో కూడా సినిమా వస్తుందండి. అంటే రాయల్గా చూడొచ్చండి. మనం ఒక దొంగగా మనం ఒక రాంగ్ వేలో సినిమా చూడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే దీని మీద ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా పెద్దది. ఇంకోటి ఏంటంటే చాలామంది అనుకుంటున్నారండి, ఇప్పుడు మీ పిల్లలు కూడా రేపు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావచ్చు, బట్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్గా ఉంటే రేపు మీ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కూడా, ఇప్పుడు వేణు గారు వచ్చారు, అలాగే సురేష్ బొబ్బిలి వచ్చారండి, బట్ ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. రావాలంటే బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్ట్రాంగ్గా ఉండాలి. బట్ 17 థియేటర్లో చూడాల్సిన సినిమా, థియేటర్లో చూడాల్సిన సినిమా. కరెక్ట్. Wow, what an aesthetical emotion, what an aesthetical frame. Lovely. Sir, అసలు నేను లేకుండా అందరూ ప్రమోట్ చేస్తున్నారు. It's a very very good thing. No, Rana, this is too down to earth, please. ప్లీజ్. మీరు చాలా డౌన్ టు ఎర్త్ అని తెలుసు, మీరు చాలా డౌన్ టు ఎర్త్ అని తెలుసు, తెలుసు ప్లీజ్. సరే అప్ టు హలో ఏంటి సార్, ఏంటి ముచ్చట పెట్టుకుంటారు? అదే మాకు వేరే ఆప్షన్ లేదు సార్, అందుకనే మీరు వచ్చే వరకు ఏదో నడిపిస్తున్నాం. ఉన్నారు సార్ ప్రియమణి గారు, ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? నా చిన్నప్పటి నుంచి తెలుసు సార్. అంటే చిన్నప్పటి నుంచి సార్ మేడం పెళ్ళైన కొత్తలో సినిమా అప్పుడు నేను అంతే కదా మేడం, చిన్నగా ఉన్నాను కదా. అలా చెప్పకండి సార్, సడన్ గా మీరు చిన్నప్పటి నుంచి తెలుసు అంటే చాలా. అప్పుడు ఆవిడ కూడా చిన్నాడు. అదే అందుకే సడన్ గా అందరు ఇంత హంబుల్ అయిపోయారు. సార్ ఇప్పుడు ఫస్ట్ పర్తివీరన్ సినిమా చూసి అసలు పిచ్చికిపోయింది మాది. అంటే మ్యాడ్ అంటే మ్యాడ్, అంటే ఒక అమ్మాయి ఇంత పర్ఫామ్ చేయగలుగుతుంది అనేది. ఐ వాజ్ యువర్ ఫ్యాన్ ఫ్రమ్ దట్ డే. దాని ముందే ఫ్రెండ్, కానీ దాని తర్వాత నుంచి ఫ్యాన్ అయిపోయింది. అంతకు ముందు నుంచి తెలుసు, బట్ దాంతో ఇంకా ఫ్యాన్ అయిపోయింది. అండ్ నాకు ఫస్ట్ డే ఈవిడ యూనిఫామ్ వేసుకు వచ్చినప్పుడు, పక్కన సాయిపల్లితో వచ్చినప్పుడు, వా ఏం సినిమా తీస్తున్నాం బాస్ అనిపిస్తుంది ఆ ఇద్దరు ప్రేమలో చూసి. సార్ మీరు నేను ఫస్ట్ ప్రియమని అని చెప్పగానే మీరు ఇమ్మీడియట్లీ ఓకే అన్నారు, గుర్తుందా సార్? చాలా ఎక్సైట్ అయింది సార్. ఇమ్మీడియట్లీ అంటే ఒకే దళంలో ఉంటాం, కానీ నాకన్నా అంత బాస్ ఉండాలి, నాకన్నా బాస్ ఉండాలి, వాళ్ళకి చెప్తే నేను మాట్లాడినాను. అవును సార్, అవును. ఇవిడ చెప్తే 100% షటప్ అని వింటాం అందరూ. సో అంత హై ఉన్న ఆర్టిస్ట్ కావాలి అనగానే నేను చెప్పాను ప్రియమణి గారు అనగానే ఇమ్మీడియట్లీ సార్ సైడ్ ఓకే. నేను కూడా ఇమ్మీడియట్గా వేణుగారు చెప్పి వెంటనే ఈ సెట్ Rana is playing this role and Sai Pallavi. I said, Rana, no problem. Sai Pallavi, obviously first time ఇద్దరితో వర్క్ చేయడం, కానీ I know Rana more than I know Sai. So I said, yes, నేను చేస్తానని. So it will be a good thing to work with friends and to see how we can get along, ani. And I am so happy that I became a part of it. Thank you for having me a part of it. Awesome. Rahul, my man, అసలు నీతో ఆల్మోస్ట్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఈవెన్ బిఫోర్ ఐ స్టార్టెడ్ షూటింగ్, యూ స్టార్టెడ్ షూటింగ్ ఈ సినిమాకి. అండ్ నాకు తొందర ఎక్కువ సార్. కానీ నిజంగా నువ్వు చేసిన ఇక అంటే ఇప్పుడు మాట్లాడుకోవచ్చు పర్లేదు, అంటే ఒక వర్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకుని మళ్ళీ ఇంకా బెటర్గా చేద్దామని ఇలాంటివి ఏమి చేసినప్పుడు ద వన్ థింగ్ దట్ స్టూడ్ అవుట్ ఫర్ అస్ వాస్ సార్, రాహుల్ ఈ కథ సరిగ్గా చెప్తున్నాడు సార్ అందరికీ. అంటే యు ఆర్ ద క్యారెక్టర్ దట్ కేమ్ త్రూ ద స్క్రీన్ అండ్ టోల్డ్ అస్ దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ. అండ్ నీ సీన్ బేస్ చేసుకుని కొంచెం వెనకాలకి వెళ్ళి ఇంకొన్ని సీన్స్ షూట్ చేయడం జరిగింది. రైట్. సో యు ఆర్ దట్ కీ అ పర్సన్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్. అండ్
అండ్ ఆల్సో ఎమోషనలీ ఐ నో యూ స్పోకెన్ టు మెనీ పీపుల్ అబౌట్ దిస్ ఫిల్మ్. చాలా మంది నా దగ్గర వచ్చి రాహుల్ చెప్పాడు ఈ సినిమా చేస్తున్నాడు దీని గురించి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అవర్ స్పోక్స్ పర్సన్ అండ్ అవర్ టార్చ్ బేరర్ త్రూ అవుట్. ఏం పేరు సార్? టార్చ్ ఓకే. పట్టుకుని ముందు కాగడా పట్టుకుని పరిగెడతారు అది. అంటే సినిమాలో నాకు ఏమి ఇవ్వలేదు యాక్చువల్లీ, కానీ ఇప్పుడు ఇస్తున్నాను నువ్వే టార్చ్. వెల్కమ్ బ్యాక్, గుడ్ టు సీ యూ. నాకు ఈయన నాగేశ్వర్ అనే ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ సార్ ఇది. సో Jani I first got to know obviously through my friend Nagi, and he made an awesome film called Mahanati. Yes. And I think he's offered something that nobody could have ever done. మీరు తీసుకున్న మీ పోయట్రీని ఒక విజువల్ లాంగ్వేజ్లో మార్చుకుంటారు. సో థ్యాంక్ యూ Dani. I hope I do many more films with you. And you do many more Telugu films. Yes. So Telugu నేర్చుకున్నారా? Now I need to know, like I should. But you do know a few words. See? Namaskaram. Namaskaram, koncham. But even during shoot also you used to say a few Telugu words. Yes, of course. I know, shoot Telugu. సో మీకు ఒకటి చెప్పాలి సార్, ఫస్ట్ టైం మా వైఫ్ ఒక షూటింగ్ స్పాట్కి వచ్చింది ఏంటంటే విరాట్. స్వీట్లు పట్టుకుని వచ్చారు అందరికి. సో వచ్చినప్పుడు ఆవిడ అసలు సెట్కి వెళ్ళలేదు. సెట్ ఎలా ఉంటుందో తెలియదు, ఆ సెట్ మీద ఏం చేస్తారో తెలియదు. సో ఫస్ట్ వచ్చి దానిని చూసింది, తర్వాత పక్కన పీటర్ ఉన్నారు, తర్వాత పీటర్ పక్కన వేణు గారు ఉన్నారు. కాంట్రాస్ట్ అంటే ఎవరు ఏ భాషలో మాట్లాడుతున్నారు ఆవిడ అలా చూస్తుంది. మీకు ఎలా అర్థమవుతుంది వీళ్ళు చెప్పేది? నేను చెప్పింది ఆయనకి ఎలా అర్థమవుతుంది, ఆయన చెప్పింది ఆయనకి ఎలా అర్థమవుతుంది? సో అలాంటి ఒక మీకు ఎలా అనిపించింది సార్ ఈ టీంతో చేయడం? చెప్పండి సార్. కన్ఫ్యూజింగ్ ఉండిందా? యాక్చువల్గా సార్ అంటే జనరల్గా ఒక సినిమా అవకాశం వస్తేనే చాలా మనం థ్యాంక్స్ చెప్తామండి. బట్ మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ ఏంటంటే డానీ గారిని తీసుకురావడం వల్ల నా ఐడియాలజీ చేంజ్ అయిందండి. అంటే ఫోటోగ్రఫీ ఇందాకే మేము మాట్లాడుకున్నామండి. అంటే జనరల్గా మనం చూసే లొకేషన్స్లో మనం అబ్జర్వ్ చేయని విషయాలు కూడా అంటే ఆయన వేరే అవుట్ సైడ్ నుంచి రావడం వల్ల ఆ ఫారెస్ట్లో కానీ ఆ రూట్స్ కానీ అవన్నీ ఎట్లాగా కంపోజ్ చేయొచ్చు అనేది వేరే నేను ఆ డైరెక్షన్లోనే ఇంకా నెక్స్ట్ లెవెల్కి థాట్ చేయడానికి చాలా హెల్ప్ అయిందండి. దానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్ మీకు. అలాగే అండి పీటర్ మాస్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మనలో ఉన్న ఐడియాస్ని బయటికి తీశారండి. అది చాలా హ్యాపీ అనిపించింది. You also have a love with the color palette of the film, Yes. which wanted to be very organic. Someone actually asked me on Instagram, like, what is organic colors, right? It's like it's the colors that you see, in the environment. In this case, it's the jungle. So what do you see in the jungle? It's trees, it's earth, So there's this range from from browns to greens, that he preserved, and I think it also shows in your costumes. Your costumes are actually camouflaging where you are. And vanilla is the thing that actually sprouts out. She's the only color in between all of us. Yeah. And I'm not advancing that because we already seen her. She wears the uniform, and then she actually belongs. What was one thing you found challenging in that? వన్ థింగ్ ఐ ఫౌండ్ ఛాలెంజింగ్, సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదేం కదా, ఇది ఎందుకు చేస్తున్నావు, ఇదేంటి హీరో సినిమా కాదు, ఇదేంటి అంటే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఆన్సర్ చెప్తూ ఆ టైడ్ అయిపోయింది ఫస్ట్. అది పెద్ద ఛాలెంజ్. దెన్ ఐ రియలైజ్ ఓకే దెన్ ఇట్ మేడ్ మీ గో మోర్ ఫార్వర్డ్ అండ్ మేక్ షూర్ దిస్ ఫిల్మ్ ఈజ్ మచ్ బిగర్ దెన్ వాట్ ఇట్ కుడ్ బికమ్. అంటే దట్ బికేమ్ a point for me to prove back to people that listen, ilanti cinemas jargali. So that was my most challenging thing. But apart from that, I think నాకు నేను ఇలాంటి వాతావరణం ఇప్పుడు పెరగలేదు. నేను ఇక్కడ ఈ స్టూడియో బయట ఇక్కడ పెరిగాను నేను. సో ఐ నెవర్ న్యూ వాట్ ద ప్రాబ్లమ్స్ ఇన్ సొసైటీ వర్. ఐ నెవర్ సా సొసైటీ లైక్ ద వే వేణు షోడ్ మీ. నాకు ఇప్పుడు నేను ఒక సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు నాకు ఐ లైక్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ గో ఇన్ టు సమ్ వరల్డ్. నాకు ఫ్రమ్ ద డే ఆఫ్ నరేషన్ అండ్ ఎవ్రీ డే ఆఫ్ షూట్ వేరే ఎన్ని డిస్కషన్స్ పెట్టినా ఆ ప్రపంచం గురించి మాత్రం ఎప్పుడు డిస్కషన్ పెట్టలేదు. హీ జస్ట్ టుక్ మీ ఇన్ టు దట్ ఎక్స్ట్రీమ్లీ డీప్లీ. సో అంటే కాన్స్టెంట్ ఇట్ యూస్ టు బి అ చెక్ ఫర్ మీ. నేను ఇది సరిగ్గా చేస్తున్నానా కాదా, ఇట్ ఈస్ ద రైట్ పార్ట్ అంటే కాన్స్టెంట్ క్వశ్చనింగ్ ఆఫ్ థింగ్స్ వేణు వాజ్ ది ఓన్లీ వన్. సో బట్ దట్ టు మీ వాజ్ మోస్ట్ ఛాలెంజింగ్ బికాస్ ఐ డెంట్ నో హౌ టు ఐడెంటిఫై విత్. బట్ థ్యాంక్ యూ సార్. సార్ ఏంటంటే ఏదైనా మనం అంటే కథలో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ మదర్కి ఒక పోయిటరీ రాస్తాడు, వాళ్ళ మదర్ ఈయనకి లెటర్ రాస్తుంది రవణకి. ఆయన ఇలా ఎవరైనా రాశారా అని అడిగాడు. అంటే అవును సార్ రాశారు, కిషన్జీ మదర్ రాశారు.
అది కావాలి నాకు మొత్తం అన్నాడు. అప్పటివరకు నేను ఏం స్టడీ చేయలేదు, జస్ట్ నాకు తెలుసు అంతే, ఇట్లా రాసినట్టుగా అప్పట్లో పేపర్లో చూసిన. అది మళ్ళీ మొత్తం తెప్పించుకొని ఆ డాక్యుమెంట్ చదివి అంటే ఏ విషయమైనా కూడా ఆయన బాగా రీసెర్చ్ చేసి కథలో ఏదైనా అంశం మనం మాట్లాడుతున్నాము, ఈ పాత్ర మాట్లాడుతుంది అంటే దాన్ని చాలా డీప్ అండర్స్టాండింగ్కి ఆయన వెళ్ళేవాడు. దాంతో నేను కూడా కొంచెం జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని అరే ఆయన దగ్గర పోతే అడుగుతూనే చదువుకొని పోయినాను. ఎక్కడ జరిగింది సార్ ఇన్సిడెంట్స్ అంటే రేపు చెప్తాను సార్ ఉండండి అని చెప్పి మళ్ళీ సార్ 92లో జరిగింది, 98లో జరిగింది, 94లో జరిగింది అట్లా చెప్తూ ఉండేవాడు. ఎందుకంటే అప్పుడు మనం కూడా చిన్నోళ్ళమే కదా, అంటే నేను నువ్వు కదా, సో మనకి చదివింది నేను నువ్వు కదా చదివింది విన్నది ఇక్కడ కలిసి మాట్లాడింది, వాళ్ళని కలిసి రీసెర్చ్ చేసి అది చేసి సో సార్కి చెప్తుండేవాడిని, సార్ ఇలా జరిగింది అలా జరిగింది, ఇందులో నుంచి మనం ఇది పిక్ చేస్తున్నాం, ఇందులో నుంచి ఇది పిక్ చేస్తున్నాం, ఇలా షేప్ చేస్తున్నాం, ఈ ఫ్రేమ్లో మనం చెప్తున్నాం అని చెప్పేవాడిని. సార్ దాంతో మాకు కూడా కొంత అర్థమైంది, ఇంకా రీసెర్చ్ మనం ఎలా చేయొచ్చు ఏంటనేది కొంత ఫామ్ అయింది. ఫస్ట్ హాఫ్ అయిపోగానే, ఎందుకంటే అప్పటికే తను పిచ్ డెక్ చదివాడు, పిచ్ డెక్ చదవగానే తను అసలు డిసైడ్ అయిపోయాడు. బట్ ఆ విషయం నాకు తెలియదు. సార్ ఫస్ట్ హాఫ్ అంతా విన్న తర్వాత సార్ మనం ఇది చేయొచ్చండి, మనం చేస్తున్నాము అని చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత అరే చాలా హ్యాపీ అనిపించింది. కానీ బయటకు వెళ్ళిన తర్వాత అరే చేస్తాడంట అసలు ఏంది అర్థం కాలేదు నాకు. ఫస్ట్ ఎందుకు చేస్తా అంటున్నాడు, నేను ఇంత కాన్ఫిడెంట్గా మనం చేద్దాం అంటున్నాడు అని అనిపించింది. ఆయన మార్పులు చేర్పులు చెప్తాడు, అయింది మొత్తం ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కథ అంటాడు ఏంటి, అదొక భయం నాకు యాక్చువల్లీ. అరే ఏం అనలేం కదా మనం, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ పెద్ద హీరో పెద్ద కాంపౌండ్ సడన్గా లేదంటే అంటే ఏం చేయలేం కదా, అంటే ఏం చేయలేమంటే నేను అది ఎలా ఉండేదో తెలియదు కానీ అలాంటి కాదు కదా. వాళ్ళు ఇంకా లేదు నువ్వు ఏం ఫీల్ అయినావు ఫస్ట్ ఆ రోజు ఇట్లా చెప్పినావు కదా, అదే ఉండాలి సార్, మీరు మళ్ళీ దాన్ని ఇంకేం అవసరం లేదు సార్, దాన్ని రా ఉండాలి సార్, ఫస్ట్ ఇక మీరు ఏం ఫీల్ అయినా అదే ఉండాలి అని చెప్పి దాన్ని ఎలా ఉందో అంతే సహజంగా ఎంత స్వచ్ఛంగా మనం రాసుకున్నామో అంతే స్వచ్ఛంగా ఉండేలాగా వాళ్ళు ఎంకరేజ్ చేశారు. సో ఐ ఫెల్ట్ వెరీ నైస్ యాక్చువల్లీ. నేను మిమ్మల్ని ఈ సినిమాకి విరాట పర్వం అన్న పేరు ఎందుకు పెట్టారు అని అడిగిన మీరు నాకు ఒక సమాధానం చెప్పారు. ఏం చెప్పారు ప్రేక్షకులకు కూడా? అంటే ఒక్కొక్క డెఫినేషన్, అంటే ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒకటి చెప్పాడు. అంటే అది విరాట పర్వం అనేది ఒక అండర్ గ్రౌండ్ స్టోరీ. విరాట పర్వంలో ఉన్న కుట్రలు, విరాట పర్వంలో రాజకీయాలు, విరాట పర్వంలో ఉన్నటువంటి ప్రేమ అవన్నీ కూడా ఈ కథలో ఉంటుంది. అందులో ఉన్న తాత్విక సౌందర్యం అంతా కూడా విరాట పర్వంలో ఉంటుంది. కాబట్టి ఏదో అండర్ గ్రౌండ్ ఆపరేషన్, యాక్చువల్లీ కోవర్ట్ ఆపరేషన్ లాంటిది, అందుకని నా పేరు పెట్టడం జరిగింది. బట్ వన్స్ సినిమా ప్రేక్షకులు చూసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా విరాట పర్వం ఎందుకు పెట్టారనేది అర్థమవుతుంది. సో ఇండివిజువల్గా డిఫైన్ చేసుకుంటే ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్. అందుకని నేను కూడా ఒక్కో దగ్గర ఒక్కోలాగా చెప్తున్నాను. అంటే యాక్చువల్గా ప్రొడ్యూసర్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నామండి. అంటే ఆయన ఒక మాలో యూనిట్లు అందరిలో కలిసిపోయేలాగా వర్క్ చేసేవాళ్ళండి. ఒక ప్రొడ్యూసర్ లాగా సపరేట్గా ఉండేవాళ్ళు కాదు. మేము ఆయన గురించి బాగా చెప్పుకున్నాము. బట్ మీరు ఒక ప్రొడ్యూసర్గా ఆయన క్వాలిటీస్ అంటే రెగ్యులర్ కాకుండా అండి, మంచి ప్రొడ్యూసర్ అలా కాకుండా మీరేం చెప్పగలరు? అంటే ఫస్ట్ అంటే కథ ఎంచుకున్న ప్రొడ్యూసర్స్ అంటేనే దే గెయిన్డ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండి ఆల్రెడీ. అండ్ ఈ సినిమాకి ఇప్పుడు మామూలుగా అసలు ఇలాంటి సినిమాలు తీయడానికి భయపడతారు చాలామంది. అలాంటి సినిమా ఎంచుకుని దానికి వేణు సపోర్ట్ ఇచ్చి సాయి పల్లవి గారు లాంటి యాక్టర్ని ఆన్ బోర్డ్ తెచ్చి అండ్ ఏ స్కేల్కి వెళ్ళాలన్నా ఆ స్కేల్కి ఓకే ఎంత పుష్ చేసినా దే యూస్ టు పుష్ మీ, ఐ యూస్ టు పుష్ దెమ్, బట్ దే ఆర్ రియలీ హియర్ టు స్టే అండి. నాకు ఐ రియలీ అంటే వాళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు నాకు చిన్నప్పుడు మా తాత చెప్పే కథలు గుర్తొచ్చాయి. ఏంటంటే నాగిరెడ్డి చక్రపాణి గారు ఉండేవారు, ఇలా ఇద్దరు ఉండేవాళ్ళు. అంటే వీళ్ళిద్దరిని చూస్తే నాకు ఎందుకు అలాంటి ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఎప్పుడు. సో ఐ విష్ సుధాకర్ గారు అండ్ శ్రీకాంత్ గారు ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇలాంటి కథలు ఇంకెన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీలో ఏ ఒక్కరు లేకపోయినా విరాటపర్వం అవ్వదు. సో థ్యాంక్ యూ ప్రియమణి గారు, థ్యాంక్ యూ డానీ, థ్యాంక్ యూ అంటే మీకు థ్యాంక్ యూ కదా, మీరు విరాటపర్వం ఇస్ యూ. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. Because each and every moment that each of you all came, magic happened on screen. So thank you. Guys, watch VIRATAPARVAM June 17th. I hope you like it and enjoy. డిజిటల్ మీడియాలో అదేవిధంగా టెలివిజన్ రంగంలో కూడా దూసుకొని వస్తున్న స్వతంత్ర ఛానల్కి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.